నా పాస్‌పోర్ట్ ఫైనల్లీ వచ్చేసింది. స్పీడ్ పోస్ట్‌లో వచ్చేసిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేనైతే ఈ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి అసలు. నాకైతే అందరికి అయ్యేనట్టు అంత ఫాస్ట్‌గా అయితే అవ్వలేదు. నేనైతే 2 మంత్స్ పడ్డానండి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌తో. ఎందుకంటే నాకు అడ్రెస్ ప్రూఫ్ అయితే వెరిఫికేషన్‌కి ఆధార్ కార్డ్ పెట్టానండి. ఆధార్ కార్డ్‌లో మా డ్యాడీ నేమ్‌లో లాస్ట్ రావ్ అనేది మిస్ అయింది. సో, అందుకని చెప్పేసి 10థ్‌లో ఇలా ఉంది కదా! ఆధార్‌లో ఇలా ఉంటేనే 2 ఒకేలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాము వెరిఫికేషన్‌కి. లేకపోతే చెయ్యమమ్మా మార్పించుకొని రండి అని అన్నారు. అమ్మో! ఇప్పుడు మళ్ళీ ఆధార్ అంటే చాలా టైం పడతది అని చెప్పేసి అనుకున్నాం. నాకప్పుడు తెలీదండి ఇంకా 2 ఛాన్సెస్ ఉంటాయి. మనం మళ్ళీ షెడ్యూల్ చేసుకోవచ్చని. సో, మళ్ళీ అతను అన్నారు వెరిఫికేషన్ చేసే ఆయన మీ డ్యాడీ నేమ్ డాటర్ ఆఫ్ అనుండి ఏ గవర్నమెంట్ ఐడీ లైక్ అంటే ఏ గవర్నమెంట్ ఐడీ కాదు. బ్యాంక్ పాస్‌బుక్‌లో ఇలా ఉన్నా సరే సరిపోతది అని అనేసరికి నేను హమ్మయ్య! సరే బ్యాంక్‌లో అన్నా మార్పించుకుందాం అని అనుకున్నా. సరే అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే మా ఊరు బ్యాంక్‌కొచ్చేసాను. అక్కడ మేనేజర్ గారిని అడిగితే, "సరే అమ్మ మార్పిస్తాము. 10థ్ మార్క్ లిస్ట్ జిరాక్స్‌ను ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ పిన్ చేసి కేవైసీ ఏవో డీటెయిల్స్ అవి చెప్పి ఫిల్ చేయమన్నారండి." సేమ్ నా బ్యాంక్ బుక్‌లో కూడా సేమ్ ఆధార్‌లో ఎలా ఉందో అలానే ఉంది. ఆధార్ అయితే పాసిబిలిటీ ఉండదు కదా! వెంటనే మనకి మార్పిచ్చేది. బ్యాంక్‌లో వాళ్ళ డ్యాడీకి తెలుసు కాబట్టి డ్యాడీ చెప్తే వాళ్ళైతే చేసి వెంటనే ఇచ్చేసారండి. కొత్త పాస్‌బుక్ అయితే నాకు ప్రింట్ చేసి ఇచ్చారు కరెక్షన్స్ అన్నీ చేసి. సో, అది పట్టుకుని వెళ్ళి మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాను. చాలా దూరమండి అసలు మా ఇంటి దగ్గర నుండయితే. మళ్ళీ ఫాస్ట్‌గా పైగా ఆ రోజు పండగ కనుమ రోజు అంటే ఫుల్ రష్ అసలు రోడ్లు. ఎందుకంటే అందరూ రోడ్ల మీద అవి కొత్త ట్రాక్టర్స్ గానీ, ఎద్దుల బండ్లతో అయి ఊరేగుతూ ఉంటారా. నేను మా బ్రదర్ అయితే ఇద్దరు బయలుదేరేసాము పోస్ట్ ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత అప్పుడు కరెక్ట్‌గా మధ్యాహ్నం 12:30 ఎంతో అయింది. వాళ్ళన్నారు మళ్ళీ 2కి వస్తామమ్మా 2కి రండి అని అన్నారు. అంతసేపు ఏం వెయిట్ చేస్తాంలే ఎలాగో ఇక్కడేం అవ్వదు. ఎందుకంటే చాలా మందున్నారండి. సో, అప్పుడు వెంటనే మా మమ్మీకి కాల్ చేసి చెప్పేసాము. ఇంకిక్కడ ఏం పనయ్యేలా లేదు. చాలా జనం ఉన్నారు అని చెప్పేసి అనుకుని ఇంక మమ్మీకి చెప్పేస్తే మా మదర్ ఏమో వచ్చేసేయి ఇంక ఇంటికి ఎలాగే సాయంత్రం అది బయటికెళ్ళాలి కదా! అని అనేసరికి ఇంక ఇంటికొచ్చేసామండి. అప్పటి నుండి నాకసలు భయంగా ఏంటసలు ఇలా జరిగింది? అమ్మో! ఏంటి అని చెప్పేసి ఇంకా అసలు నాకు ఆ రోజైతే అసలు నిద్ర పట్టలేదు. ఏంటి ప్రాసెస్ అసలు ఇలా అయిపోయింది మధ్యలో అని చెప్పేసి. తర్వాత నుంచి షెడ్యూల్ చేసుకుందాం అనుకుంటున్నాను గానీ నాకేమో కాలేజ్‌లో ప్రాజెక్ట్ రివ్యూస్ అని చెప్పేసి కాలేజ్‌కి రమ్మనడం నాకేమో చాలా అసలు టైం ఉండేది కాదండి. నేను ఫైనల్‌గా మళ్ళీ ఇంకొక 20 డేస్ తర్వాత అయితే షెడ్యూల్ చేసుకున్నానండి. ఫిబ్ 12థ్‌ని హమ్మయ్య! అని పెట్టుకున్నాను. ఆళ్ళైతే అన్నీ సెట్ చేసుకొని రెడీగా ఉంచుకొని అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను నన్ను గుర్తుపట్టేసి అడిగారు, "నువ్వు ఆల్రెడీ వచ్చావు కదమ్మా! ఇలా ఇష్యూ క్లియర్ చేసుకున్నావా? కరెక్షన్స్ అని" అని అడిగారు. అయిపోయిందండి అని చెప్పేసాను. వెరిఫికేషన్ నేను కూడా అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాను. ఎందుకంటే నా స్లాట్ ఆఫ్టర్‌నూన్ వచ్చిందని. వాళ్ళేంటి ఒక 5 నిమిషాలు ముందొస్తే సరిపోయేది కదమ్మా! అన్నారు. సో, వాళ్ళైతే మళ్ళీ లంచ్‌కెళ్ళిపోయారు. నేనింకా అమ్మో! మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటికెళ్ళిపోతే ఇంక ఇటు కూడా పోద్ది. ఇంక మనకు ఫైనల్లీ ఒకే ఛాన్స్ మళ్ళీ అదైతే అవుతదో అవ్వదో తెలీదు. మళ్ళీ మనం 1500 కట్టాలి అని చెప్పేసి ఇంక అలానే కూర్చొనున్నానండి. నా కోసం వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉన్నానింకా. అంటే అప్పుడు అంత రష్ లేదు. పోన్లే అని చెప్పేసి అలా ఫోన్‌తో టైమ్ పాస్ చేశాను. ఇంక అలా అయిపోయింది. ఇంక నేను వాళ్ళైతే నా కోసం పాపం లాక్ కూడా ఎయకుండా లంచ్‌కి నన్ను లోపలుంచి చూడని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా వెయిట్ చేశాను. నాదైతే ఏ ఇబ్బంది ఏం లేకుండా అన్నీ వాళ్ళైతే బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు ప్రూఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అన్నారండి ఒక 6 మంత్స్. ఆ ట్రాన్సాక్షన్ ప్రింట్‌కైతే నాకు 3 బుక్కులు పట్టినియి అసలా. ఇక్కడ బ్యాంక్ దగ్గర పోస్టింగ్స్ ఏయించుకోవడానికి. రీసెంట్ ట్రాన్సాక్షన్‌తో కూడా ప్రింట్ తీసుకొని అయితే వెళ్ళాను. అవన్నీ కూడా జిరాక్స్ సబ్మిట్ చేయమన్నారు. సో, వాళ్ళన్నీ వెరిఫై చేసి వాళ్ళు 2, 3 తీసుకున్నారండి ట్రాన్సాక్షన్ పేపర్స్ అయితే. సో, ఎవరికైనా ఆధార్‌లో ఇష్యూ ఉంటే బ్యాంక్ ప్రూఫ్ కూడా పెట్టుకోవచ్చండి పాస్‌బుక్. దాంతో పాటు ఒక 6 మంత్స్ నుండి యాక్టివ్‌గా ఉండాలండి. నేనైతే కొంచెం నీట్‌గా రెడీ అయ్యి ఎళ్ళాను. ఎందుకంటే అదే కదా అక్కడ ఫోటో తీస్తారు. ఆ ఫోటోనే ఇంక మనకి పాస్‌పోర్ట్ మీద ఫోటో పేస్ట్ ఉంటది కదా! అందుకే కొంచెం నీట్‌గా ఎళ్దామని చెప్పేసి అయితే నీట్‌గా ఎళ్ళాను. ఫోటో అది కూడా వచ్చింది. ప్రాసెస్ అంతా కూడా ఏ అడ్డం అది లేకుండా అంతా మంచిగా అయిపోయిందండి. నేనసలు ఆ రోజు హమ్మయ్య! అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నాకు పోస్ట్ ఆఫీస్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వారం రోజుల తర్వాత అయితే పోలీసు దగ్గర నుండి అయితే కాల్ వచ్చిందండి ఎంక్వైరీ కోసమని. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తారేమో పోలీస్ వెరిఫికేషన్ అంటే అంతే కదా అని అనుకున్నాను. తీరా చూస్తే ఆయనేమో వారం రోజుల తర్వాత కాల్ చేసి వాళ్ళ ఆఫీస్‌కి అయితే రమ్మన్నారండి. ఆయనైతే 8 గంటలకు ఫోన్ చేశారండి ఉదయం. 9 లోపు వచ్చేయమన్నారు. ఆయన తర్వాత 9 తర్వాత మీటింగ్ ఉందంట. గంటలో ఎలా ఎళ్తామండి అసలు. సర్లే అని చెప్పేసి ఫాస్ట్‌గా బయలుదేరేసాను.
కూడాను నాకు ఈ దారిపొడికి టెన్షన్, అమ్మో ఎవరు ఉండరేమో ఎలాగా, అసలు నేను ఒకదాన్ని ఎలాగని. కానీ అక్కడైతే చాలామంది ఉన్నారండి. హమ్మయ్య అనుకున్నాను చూసి. వెళ్ళిన తర్వాత ఆయనైతే ఆధార్ కార్డ్ అడిగారు ఫస్ట్. ఇచ్చేసాను ఆధార్ కార్డు. ఆయన అన్నారు, ఇదైతే అవ్వదమ్మా, అప్డేట్ చేయించుకొని రండి, డిస్ట్రిక్ట్స్ అవి డివిజన్ అయినాయి కదా, మనది కోనసీమ అని రావాలి, ఈస్ట్ గోదావరి అయితే రాజమండ్రి సైడ్కి వెళ్ళిపోతుంది, రాజమండ్రిలో మీ ఊరు ఉండదు కదా దాంట్లో, సో కోనసీమ అని అప్డేట్ చేయించుకొని రండి అని చెప్పాడు. ఇంకా నాకేమో మళ్ళీ టెన్షన్, అయ్యో మళ్ళీ అప్డేట్ చేసుకొని రావాలా అమ్మో అని చెప్పేసి మళ్ళీ నాకు ఇక్కడ ఇబ్బంది వచ్చింది. నేను ఇంకా చాలా ఇంకా ఫేస్ జాలిగా పెట్టేసి కూర్చున్నాను ఆయన ముందు. ఇంకా పాపం ఆయన్ని అడిగారు, ఎక్కడ చదువుకుంటున్నావు ఇవన్నీ ఏంటి అని అడిగారు. సో అన్నిటి ఇంకేదో అలా మాట్లాడినప్పటికీ ఇంకా ఆయన సరే నీకైతే చేసి పెడుతున్నాను అని చెప్పేసి ఇంకేదో అలా అడ్జస్ట్ చేసాం మనం, అంత అయిపోయింది. మళ్ళీ నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం అదో టెన్షన్. అతను నాతో అయితే సంతకం పెట్టించుకున్నారండి అక్కడ. అతను కూడా సైన్ చేసి స్టాంప్ అయితే వేశారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అప్లికేషన్ పంపించాడా లేదా ఏంటి ఎలాగా అసలు అని చెప్పేసి అని అనుకుంటూనే నాకైతే టెన్షన్. తర్వాత అయితే నేను సాయంత్రం వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి నా అప్లికేషన్ అయితే ట్రాక్ చేశానండి. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు అది అక్కడ నాకు విజిబుల్ అయితే అమ్మయ్య అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. నేనైతే చాలా అనిపించింది అమ్మయ్య అనుకొని. నాకు అది ప్రతి దారికి అడ్డంకులేనండి, దారి పొడికిను అసలు అదొకటితోనండి ఇన్ని అడ్డంకులు ఎలా దాటుకుంటూ వచ్చాను. తర్వాత నాకు ఒక 2 డేస్ పోలీస్ వెరిఫికేషన్ అయితే త్రీ డేస్ తర్వాత అయితే నాకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, మీ పాస్పోర్ట్ డిస్పాచ్ అయింది ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్పేసి. ఇంకా చూడగానే అయితే బస్సులో ఉన్నాను, కాలేజ్కి వెళ్తున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి, అమ్మయ్య అయిపోయిందని. జనరల్గా అయితే అందరికీ ఇంత స్ట్రగుల్ అవ్వరేమో పాస్పోర్ట్ కానీ నా కష్టం అంతా ఇదండి, చాలా ఫేస్ చేశాను నేనైతే. ఫైనల్లీ నాకు మెసేజ్ వచ్చిన 2 డేస్ తర్వాత అయితే నాకు పాస్పోర్ట్ అయితే ఇంటికి స్పీడ్ పోస్ట్లో అయితే వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 హ్యాపీగా ఉందండి అసలు. అంటే ఇంత కష్టం పడిన తర్వాత మనకి ఈ చేతికి వచ్చిన తర్వాత నాకైతే చాలా ఆనందం. అంటే అందరూ అనుకోవచ్చు ఏంటి దీనికే ఇంత అని, ఎందుకంటే నేను పడిన కష్టం అలాంటిది కాబట్టి నాకు ఇంత ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఫైనల్లీ ఈ 2 మంత్స్ స్ట్రగుల్‌లో అయితే నేను ఒక లెసన్ అయితే నేర్చుకున్నానండి. ఏంటంటే మన గవర్నమెంట్ ఐడీస్ అన్నీ కూడా అప్డేట్‌లో ఉంచుకోవాలని. ఎందుకంటే ఇలాంటి వాటికి సడన్‌గా మళ్ళీ అప్డేట్ అంటే అప్పటికప్పుడు అయితే చాలా కష్టం కదండీ. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఐడీస్ అన్నీ కూడా అప్డేట్‌లో ఉంచుకోండి. చూసేవాళ్ళందరికీ చెప్తున్నాను. సో ఇది నేను మీ ముందే అయితే ఓపెన్ చేసేస్తాను. అంటే ఎలా వచ్చిందది చూడాలి కదా ఆరాటం అసలు. ఇదైతే నేను దేవుడి దగ్గర పెట్టేసి అయితే వస్తాను. అంటే మనకి ఫస్ట్ ఎలాంటి అయినా ఏమన్నా వచ్చినా సరే అప్లికేషన్స్ కానీ, ఫామ్స్ కానీ దేవుడి దగ్గర పెట్టడం అయితే అలవాటండి. సో దేవుడి ఆశీర్వాదం తీసుకొని వచ్చైతే అప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఓకేనా? సో పాస్పోర్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో నా పాస్పోర్ట్. ఫస్ట్ పేజ్ చూసేద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి నా పాస్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.